ఫెయిల్ కావడానికి కారణం ఏంది? ఫెయిల్ అయిన సార్ ఆర్డీబీఏ అని కంప్యూటర్ సబ్జెక్ట్ అంతే. దాంట్లో ఆర్డీబీఏ అని కంప్యూటర్ సబ్జెక్ట్ దాంట్లో 8 మంది పిల్లలకి మార్కులు అందరూ పడలేదు అంతే. మేము మెమోస్లో పడకపోతే మేము చెప్పాము, మేము అది బ్యాక్లాగ్ పిల్లలు, ఫెయిల్ అయిన పిల్లలవి, బ్యాక్లాగ్ రాసిన పిల్లలు. నేను చెప్పాను సరే సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల పడలేదేమో మేము తీసి మీకు కరెక్షన్ చేసి విదిన్ 5 డేస్లో ఇస్తామని చెప్పారు. నల్లకుంట పోలీసులు వచ్చారు, వాళ్ళు కూడా చూశారు. చూసి అవును ప్రాబ్లం ఉంటే మేడం 1 వీక్లో క్లియర్ చేస్తారు వినండి అంటే, ఇది ఎట్లా అయిపోయిందంటే సంబడీ వాంట్స్ టు బికమ్ పాపులర్, మిగతా వాళ్ళని ఇన్స్టిట్యూషన్. అర్థమైందా సార్? మీకు అర్థమైంది ప్రాబ్లం ఏంటో. పిల్లలు పాపం అక్కర్లేని పిల్లలు, వద్దనుకున్న పిల్లలు కూడా దాంట్లో ఈడ్చుకోబడ్డారు. ఎక్కువ ఇప్పుడు నేను అన్నాను ఎంతమంది మెమోస్లో మార్కులు లేవో ఇవ్వండి నాకన్నాను, ఎవరు ఇవ్వలేదు. 85% of the students have passed in our 6th semester overall result అండి. 85% మంది పిల్లలు పాస్ అయ్యి మెమోలు, పీసీలు, టీసీలు తీసుకొని నిన్నటి వరకు వెళ్ళిపోయారు. ఇది 2nd and 4th సెమిస్టర్లో ఒక ఆర్డీబీఏ ఒక కంప్యూటర్ సబ్జెక్ట్లో దాంట్లో ఏమైందంటే ఆ సాఫ్ట్వేర్ వల్ల ఆ మార్కులు పడనందువల్ల మెమోస్ అట్లా వచ్చాయి. వెంటనే మేము కనుక్కొని ఆ మెమోస్ని మళ్ళీ మేము తిరిగి చేస్తున్నాం. కానీ అంత లోపల వెళ్ళి క్లాస్కి వెళ్ళి పిల్లలు రామన్నా కానీ ఆ పిల్లల్ని లాక్కొచ్చి కూర్చోబెట్టి గొడవ చేయడం తప్పు. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియకుండా ఏదో చేస్తున్నారు, మేమే పెద్దగా పట్టించుకోవాలి. పిల్లల్ని మనం సరిదిద్దుకోవాల్సిన మన బాధ్యత.